వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. సామెతలు 11:24 ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 15 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోక నిజ సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. అబ్రహాం యొక్క ఆశీర్వాదం దీవులు మనపై కృపలు కుమరించునుగాక. ఆమేన్. నంబర్ 1, ఇందులో 2 భాగాలు చెప్తాను. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. ఎప్పుడైతే ఎలక్షన్ కోర్టు వల్ల ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సరైనటువంటి వెసులుబాటు లేకుండా, ఫైనాన్షియల్ రొటేషన్ లేకుండా ఇబ్బంది పడుతున్న సమయంలో అబ్రహాము ఆశీర్వాదం అనేటువంటి విశ్వాసపు విత్తనాలు వెదజల్లడం జరిగింది గత 8 వారాలు. ప్రైజ్ జీసస్. ఎప్పుడైతే ఆ విత్తనాలకి మన హృదయాల్లో చోటిస్తామో నూరంతలుగా ఫలింపుని దేవుడిస్తాడు. అభివృద్ధిని డెఫినెట్లీగా చూస్తావు. నిన్ను నువ్వు చూసుకో. లేని వాటిని ఉన్నట్టుగా, గొప్ప స్థాయిలో ఉన్నట్టుగా, ఇటు ఆత్మీయంగా బలపడి జయ జీవితాన్ని పొందినట్టుగా, కుటుంబం సమాధానంగా ఉన్నట్టుగా, గుడ్ హెల్త్ కలిగి ఉన్నట్టుగా, అలాగే ప్రాస్పర్ అయ్యి అభివృద్ధి పొంది మంచి గృహం, సొంత కారు, పిల్లలందరూ హ్యాపీగా, చదువులో ఉన్నవాళ్ళు మంచిగా చదువుతున్నట్టుగా, గొప్ప స్థాయిలో ఉన్నట్టుగా చూడు, మాట్లాడు. వెదజల్లు. విశ్వాసంతో ఆ విత్తనాలను రిసీవ్ చేసుకో. అద్భుతాలను చూస్తావు. వెంటనే కొంతమంది కనబడేది, కొంతమంది కొంచెం ఆలస్యం కనబడేది, కానీ జరిగితే. ఎందుకంటే వాక్యం ఎప్పుడు వృధా కాదు. ఆకాశం నుంచి కురిసిన మంచు, అలాగే వర్షం ఏ రీతిగా చెట్టుకి, నేలకి, భూమికి అలాగే తడినిచ్చి మొక్క మొలకెత్తడానికి, పంట రావడానికి ఎలా దోహదపడుతుందో నా మాట కూడా అంతే అంటాడు దేవుడు యెషయా గ్రంథాలు. కాబట్టి ఈ విశ్వాసాన్ని బలపరుచుకో. తగిన దానికన్నా తక్కువగా నిన్ను ఆలోచించొద్దు. నా వల్ల ఏం కాదు, నేను దరిద్రుడిని అని మాట్లాడొద్దు. ఓకే. 2, మనం ప్రామిస్ ల్యాండ్ కోసం, అలాగే సువార్త కోసం ఎప్పుడు కూడా వెదజల్లుతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట మనం నమ్ముతామో, దేవుని పరిచర్య, దేవుని రాజ్య నిమిత్తం వెదజల్లుతామో, ఆత్మల సంపాదన అంతే, అలాగే ఆర్థిక విషయాల్లో కూడా అంతే సమృద్ధిని దేవుడు నీకు ఇస్తాడు. తగిన దానికంటే, అంటే నువ్వు సువార్త చెప్పాల్సి, సాక్ష్యం చెప్పాల్సింది కన్నా తక్కువ చెబితే నీకు నష్టం. ఎందుకని సువార్త ప్రకటించబోతే నాకు శ్రమ అన్నాడు, సాక్ష్యం ఇవ్వాలి. 2వది, దేవుడికి ఇచ్చే విషయంలో వెదజల్లు. అభివృద్ధిని దేవుడు ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు అంతే. 1:100 అన్నాడు. నా నిమిత్తం, రాజ్యం నిమిత్తం. ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలాగే ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం విత్తాలు కూడా అద్భుతాలు దేవుడు నీ పట్ల చేయునుగాక. ముందుకు రండి, దైవ దీవెనలు పొంది. మన ఆరాధన సమయంలో రేపు ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకు 2వ వర్షిప్, ఉదయం 10 గంటలకు 3వ వర్షిప్, అలాగే సాయంత్రం 6 గంటలకు 4వ వర్షిప్. 4 వర్షిప్లో శక్తివంతమైన స్తుతి ఆరాధన, అలాగే విశ్వాసం బలపరిచి జీవితాలు మార్చే బలమైన వాక్య సందేశాలు ఉంటాయి. జాబ్ లేని వాళ్ళకి, ఐక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం స్పెషల్ ప్రైస్ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ప్రార్థన. ఆశ్చర్యకర నీ కొందనాలు. ఈరోజు ఈ ప్రార్థనకి ప్రతి బిడ్డను దర్శించండి, కృప చూపించండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. అవునైనా 8 వారాలు విశ్వాస విత్తనాలు అబ్రహాం ఆశీర్వాదం గురించి విత్తడం జరిగింది. ఆ పంటని ఇస్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, మెడాకలు చేస్తున్నావు. థ్యాంక్స్ లార్డ్. ప్రతి ఒక్కరూ లేని వాటిని ఉన్నట్టుగా చూడాలి, అద్భుత రీతిలో బ్లెస్ అవ్వాలి. దరిద్రాన్ని, పాపాన్ని, నాయన సమస్యను ఓవర్కమ్ చేసి సమస్యలు మేము వెళ్ళాలి. సింహములను భుజంగా నాగుపని త్రొక్కుతున్నారు. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి సైతాన్ని శక్తి లయపరచండి, చేతబడి నుంచి విడిపించండి. చీకటి ఆత్మను లయపరచండి. ఎవరు వ్యాధులను స్వస్థపరచండి యేసునామములో. ఎవరి జాబ్ కోసం ప్రయత్నం, మంచి జాబ్స్ ఇవ్వండి. ఎవరు నాయన ప్రమోషన్స్ ఇవ్వండి. కాలేజ్, స్కూల్స్ రీఓపెన్, మా బిడ్డలు స్కూల్స్ నాయన ఫీజులు కట్టుకుని కృపనివ్వండి. మంచి సీట్స్ ఇవ్వండి. అన్ని విషయాలు కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. నీట్ రాసిన వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్, అలాగే ఫ్రీ సీట్స్ ఇవ్వండి. గర్భాలు, గర్భిణీశీలు క్షేమాన్ని, మ్యారేజ్ కూడా మ్యారేజ్లు అవ్వాలి. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు స్వస్థపరచండి. బాధ్యత దగ్గర స్వస్థపరిచి ఆ బలం విడిపించండి. ఇంకెవరు నాయన వ్యాధులతో ఉన్నారు అన్న స్వస్థపరిచి అద్భుతాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనుసరి దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం నుంచి జయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈవినింగ్ స్పాన్సర్ మీట్ 4 o'clock నుంచి 7 or 8 వరకు ఉంటాం. ఈ విషయాన్ని గమనించండి. రండి, చేయగలుగుతా. లోకాన్ని సువార్త నింపుదాం. ప్రామిస్ ల్యాండ్ కూడా గుప్పిలిప్పుదాం. గుప్పిలి ప్రతి బిడ్డ దేవుడు దీవించునుగాక. మెరాకిల్స్ దేవుడు చేయనుగాక. అలాగే ప్రామిస్ ల్యాండ్ గురించి బలంగా ప్రేయర్ చేయండి. ఈ రోజంతల్లో దేవుడు గొప్ప విజయాన్ని, కృపను, దీవెలను, సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే. గొప్ప ఆశీర్వాదాలు దేవుడిని నింపునుగాక. దేవుడు విత్తనాలన్నీ కూడా ఫలింపును చేయునుగాక. ఆమేన్. నీ చేతులు బలపరచునుగాక, నీ సమృద్ధిని ఇచ్చునుగాక, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇచ్చునుగాక. ఆమేన్.